వాస్తవానికి నాకంటే చక్కగా పాడగలిగిన ఉన్నారు. మంచిది అని అన్నాను. పాడమని చెప్పారు కాబట్టి స్తుతి కీర్తన అనుకుందాం. మరువను దేవ మా యేసు ప్రభువా. దాదాపు వచ్చింది అనుకుంటా. మనకి కీర్తన క్రైస్తవ సునాద కీర్తనలో దీని సంఖ్య నాకు తెలియదు. నేను మొబైల్ యాప్లో పాడుతున్నాను. మరి పాట సంఖ్య అన్న చెప్తారు. మరువను దేవ మా యేసు ప్రభువా. పాఠ పుస్తకం మొబైల్ యాప్ కూడా ఉంది, తెలుసు కదా. ఇందులో 6 లక్షణాలు ఉన్నాయి. మొదటి 2 చరణాలు చివరి చరణం మాత్రమే పాడుకుందాం. మరువను దేవా మా యేసు ప్రభువా. మరువను దేవా మా యేసు ప్రభువా. వేకువనే నిన్నెదగెద దేవా. వేకువనే నిన్నెదగెద దేవా. మరువను దేవా మా యేసు ప్రభువా. మరువను దేవా మా యేసు ప్రభువా. మహోన్నతుడా మారని దేవా. మహోన్నతుడా మారని దేవా. ఎన్నటికీ విడువనంటివే. ఎన్నటికీ విడువనంటివే. మరువను దేవా మా యేసు ప్రభువా. మరువను దేవా మా యేసు ప్రభువా. ముననాదు హృదయ ధ్యానములు ఉదయకాలమే కాచి ఉంచెదన్. ముననాదు హృదయ ధ్యానములు నీలో లేకయే ఎండిన భూమి. నీలో లేకయే ఎండిన భూమి. చందమున నీ సన్నిధి నుండిని. చందమున నీ సన్నిధి నుండిని. మరువను దేవా మా యేసు ప్రభువా. మరువను దేవా మా యేసు ప్రభువా. వంచితముఖనా మంచము మీదనే నిన్ను జ్ఞాపకం చేసుకొందును. వంచితముఖనా మంచము మీదనే మెదడులే దొరికినట్లుగా. మెదడులే దొరికినట్లుగా. ఉల్లసించెదను స్తుతించెదను. ఉల్లసించెదను స్తుతించెదను. మరువను దేవా మా యేసు ప్రభువా. మరువను దేవా మా యేసు ప్రభువా. హింసలు బాధలు కరువు ఖడ్గములు నీ కృపను నిన్ను ఎడ
ఎన్నటికీ నన్ను విడువనంటివే, ఎన్నటికీ నన్ను విడువనంటివే. మరువను దేవా మా యేసు ప్రభువా, మరువను దేవా మా యేసు ప్రభువా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నన్ను ఆహ్వానించిన పెద్దలకు, బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఆలూరు ప్రాంతంలో 2017వ సంవత్సరం నుంచి ప్రభు పరిచర్య అక్కడ చేస్తున్నాను. దానికి ముందు నేను ఆదోనిలో 12 సంవత్సరాలు ప్రభు పరిచర్య చేశాను. అయితే అది నాకు అప్పగించబడిన పరిచర్య. ఆ తర్వాత నేను 2017 నుంచి నేను ఆలూరులో పరిచర్య చేస్తున్నాను. మరి ఒక 5-6 కుటుంబాలు వస్తున్నారు. ఇంకా ప్రారంభ పరిచర్య చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చూస్తున్నారు. లోకల్గా కూడా మరి కొంతమంది వస్తున్నారు. రెగ్యులర్గా 5-6 కుటుంబాలు ఉంటారు. తర్వాత కొంతమంది వస్తున్నారు. సో ఆల్టర్నేట్గా వస్తూ ఉంటారు. అదే రీతిగా మరి ఇక్కడ బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో ఉన్న పిల్లల మధ్యలో కూడా ప్రభు పరిచయం జరిగిస్తున్నాం. యవనస్తుల మధ్య చక్కగా వారు అక్కడ మరి పర్మిషన్ తీసుకొని సాయంకాలం పూట పిల్లల మధ్య ప్రకటిస్తున్నాం. అలాగే వారానికి ఒక రోజు పక్కన పల్లెలు ఏదో ఒక పల్లెకు వెళ్ళి కొంతమంది పరిచయం చేసుకొని వారికి పత్రికలు పంచి ప్రభు ప్రేమను వారికి తెలియచేసి ప్రార్థన చేసి అట్లా వస్తున్నాం. అలాగే బ్రదరన్ బైబిల్ కాలేజీని, ఆన్లైన్ కాలేజీని కూడా మరి రన్ చేస్తున్నాం. మరి ఎమ్మెగినూరులో దేవుని పరిచయం చేస్తున్నాం. దేవుని సేవకులు ఎబినేజర్ పవిత్రన్ గారు, అలాగే కర్నూలులో దేవుని పరిచయం చేస్తున్నాం ప్రకాష్ రాజు గారు, అలాగే నేను, మరి కొంతమంది కలిసి బ్రదరన్ బైబిల్ కాలేజ్. ఇది రిజిస్టర్డ్ బైబిల్ కాలేజ్, 15 years సీనియారిటీ కాలేజ్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ బైబిల్ కాలేజీకి జాయిన్ కావాలని, అవకాశం కాక నేర్చుకోవాలని, వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్న మరి యువతి యువకులు, ఒకవేళ అవకాశం లేని వారు ఎవరైనా ఉంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో జస్ట్ మీరు ఆ మొబైల్లో జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ప్రతిరోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 to 7:30 ఆర్ 8, 7:30 పక్క 8 లోపల ముగిస్తాం. చాలామంది ప్రతి బ్యాచ్కు 70 to 80, 90 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. అందులో సేవకులు ఉన్నారు, మరి ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, పని చేసుకునేవారు, గృహిణులు, స్త్రీలు, పురుషులు, నర్సులు, పెద్దవాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. చాలామంది నేర్చుకుంటున్నారు, చాలా చక్కగా ఆసక్తి కనపరుస్తున్నారు. ఓవరాల్ ఆంధ్ర మొత్తం కూడా, కర్ణాటకలో కూడా జాయిన్ అవుతున్నారు. ఒక విషయం ఏంటంటే, అదర్ కంట్రీస్ నుంచి కూడా జాయిన్ అవుతారు. ఈ విషయం చెప్పడానికి సంతోషిస్తాం. ఇప్పుడు రెసిడెన్షియల్ కాలేజ్ దాదాపుగా 4 బ్యాచెస్ చేసాం. కరోనా పీరియడ్ నుంచి రెసిడెన్షియల్ను కంటిన్యూ చేయలేకపోయాం. ఆన్లైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్ ఇది 3rd బ్యాచ్ రన్ అవుతుంది. బైబిల్లో 66 గ్రంథాల విశిష్టమైన సమాచారం, వచనం వెంబడి వచనం, ఏ కాలేజీలు కూడా ఇవ్వరు. సో 66 గ్రంథాలు ప్లస్ 10 థియాలజీ బ్రాంచెస్, అలాగే ఇంకా మరికొన్ని సబ్జెక్ట్స్ కూడా చెప్తున్నాం. కాబట్టి వినియోగించుకోండి. ఒకవేళ ఎవరైనా ఉంటే వినియోగించుకోండి, నేర్చుకోండి. మంచి అవకాశం.
అది విషయం. ప్రార్థన చేయండి మా పరిచర్య కొరకు. మరి భార్య మరలా ప్రభు కృపను బట్టి ఆఫ్టర్ 9 years మరలా కన్సీవ్ అవ్వడం జరిగింది. సో దయచేసి ప్రార్థించండి. ముందున్న కాలంలో ప్రసవాన్ని దేవుని అనుగ్రహించుకున్నాం. ఆలూరులో 6 సెంట్ల స్థలాన్ని కూడా తీసుకున్నాం మందిరం కోసం. ఈ మధ్యలో ఇంకా అక్కడ సొమ్ము చెల్లించాల్సి ఉంది. అలాగే మందిర నిర్మాణం ప్రస్తుతానికి ఇంట్లోనే ఆరాధన నడుపుతున్నాం. కాబట్టి మా పరిచర్య ఇది. ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోండి. అవసరమైతే సంఘంగా కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు బాగా మొదట చదువుకుందాం. ఆ తర్వాత అక్కడక్కడ అవసరమైనంత మేరకు మనం మరలా కొన్ని వచనాలు కూడా ఆలోచన చేద్దాం. ఇందులో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ఆలోచన చేద్దాం ఈ మధ్యాహ్న కాలంలో. సో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 7 వరకు నేను చదువుతున్నాను. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశంలో వెళ్ళి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు హిత్తీయుల దేశమంతా పడమట మహాసముద్రం వరకు మీరు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకను. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. వివరము కలిగి ధైర్యముగా ఉండు. వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చిన్న ప్రార్థన. దయగలిగిన మా ప్రియ ప్రభువా, చదవడిన భాగాన్ని దీవించండి. చేరువచ్చిన మీ బిడ్డల అవసరత అక్కర ఎరిగిన వాడు. సంఘానికి ఏది అవసరమో దాసుని ప్రభువా ఆత్మచేత బలపరచి మీరు మాట్లాడమని మహిమ పొందుమని నా తండ్రి. నా ఈ రాక దేవా వీరికి మేలు ఆశీర్వాదం కలుగునట్లుగా మీరే నడిపించి మహిమ పొందుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథం 66 గ్రంథాలు. ఎందుకు 66 గ్రంథాలు? వై 66, 76, 86, 96? వై నాట్? చాలాసార్లు మనకు ఆ డౌట్ రాలేదు. ఎందుకు 66 గ్రంథాలు బైబిల్లో? 76, 86, 96 ఉండొచ్చు. సో బైబిల్లో 66 గ్రంథాల ప్రామాణికత్వం కెనానిసిటీ అంటే అనేక గ్రంథాలు, ఇంకా చాలా గ్రంథాలు చాలా 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 రాశారు భక్తులు. ఒక ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనం ఏమంటాడు కదా, నేను ప్రభువు చేసిన కార్యాలు ఇంకా నేను రాయాలనుకుంటే ఈ భూలోకంలో ఉన్న ఈ భూలోకమే చాలు అంటాడు. అంతేనా? ఈ భూలోకమే చాలు. ప్రభువు మనకు ఒక కెనానిసిటీ ఇచ్చాడు. బైబిల్ 66 books is a perfect book. దేవుడు మనకి ఇచ్చాడు 66 గ్రంథాల సంపూర్ణ దైవ జ్ఞానం. 66 గ్రంథాల
సంపూర్ణ దైవ జ్ఞానం, సంపూర్ణ దైవ చిత్తం. అందుకే బైబిల్ లాంటి గ్రంథం ఈ ప్రపంచంలో ఏ గ్రంథము కూడా ఉండదు, ఉండబోదు. ఇది దైవ గ్రంథం, ఇది దేవుని గ్రంథం. ఇందులో దేవుని మాటలు ఉంటాయి, ఇందులో దేవుని చిత్తం ఉంటుంది. మానవుడు దేవుని గురించి తెలుసుకోవాలి అనుకుంటే, మానవుడు తన గురించి తెలుసుకోవాలి అనుకుంటే, మానవుడు తన యొక్క గతి ఏంటి, తన స్థితి ఏంటి, తన మతి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? There is no another way, there is only one way, it is the Bible. బైబిల్ గ్రంథం మాత్రమే మానవుని యొక్క జీవిత పరమార్థాన్ని తెలియజేసి, మానవుడు అర్థం చేసుకోవాలి అంటే తన జీవితాన్ని బైబిల్ దగ్గరికి రావాలి. మానవుడు దేవుని గురించి తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథం దగ్గరికి రావాలి. దేవుడు మానవునికి ఇచ్చిన గ్రంథం. అందుకే మనం ఏమంటారు తెలుసా? క్రైస్తవులను ఏమంటారు తెలుసా? We are the people of book. మనం పుస్తక ప్రజలము అంటారు. మీకు గుర్తుందే మాట? ఐడియా ఉందా మీకు మాట? మనం పుస్తక ప్రజలం. బుక్, దేవుడు మనకి ఇచ్చిన గ్రంథం. ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ గ్రంథాన్ని అన్ని గ్రంథాల కంటే కింద పెడితే బైబిల్ గ్రంథమే గ్రంథాలకన్నిటికీ ఆధారం అంటాడు. అన్ని గ్రంథాల మీద పెడితే బైబిల్ గ్రంథమే ఉన్నతమైనది అంటాడు. బాగలేదని పైన కిందగా ఇప్పుడు మధ్యలో పెట్టాడు అనుకో. బైబిల్ గ్రంథం అన్ని గ్రంథాలకు మధ్య ఇరుసు లాంటిది అంట. ఇది మధ్య ఇరుసు లాంటిది. ఇది లేకపోతే వీటికి ఏమి లేదు, పక్కన ఉన్న గ్రంథాలకు ఆధారము లేదు అంట. 66 గ్రంథాలు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనం సింపుల్గా పాత నిబంధన 5+1+5+5+4. ఏంటి మ్యాథ్స్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? 5 పంచకాండాలు, 12 చరిత్ర గ్రంథాలు, 5 మధ్య భాగం, 5 చిన్న ప్రవక్తల చిన్న గ్రంథాలు, 12 ప్రవక్తల, 5 ప్రవక్తల పెద్ద గ్రంథాలు, 12 ప్రవక్తల చిన్న గ్రంథాలు, 39. కొత్త నిబంధన 4 సువార్తలు, 1 సంఘ చరిత్ర, 14 పౌర పత్రికలు, 7 సార్వత్రిక పత్రికలు, 1 ప్రకటన గ్రంథం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. 66 ఒక 2 seconds or 3 seconds లో బైబిల్ని డివిజన్ చేయమంటే ఇలాంటి ఐడియా మనకు ఉండాలి. సో ఐ థింక్ సో యూ హ్యావ్ ఐడియా. ఓకే, ఏదేమైనా మనం చదువుకున్న గ్రంథంలో యెహోషువ గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు చదివిన సందర్భ సహితముగా ధ్యానం చేయాలి. సందర్భరహితముగా కావాలి, సందర్భానుసారముగా చదవాలి. ఒక ఆయన బైబిల్ చదివాడు. బైబిల్ చదవగానే అందులో అంటే చాలా మంది బైబిల్ ఎలా చదువుతారంటే ఇలా వచ్చేసి పొద్దున్నే ప్రభువా నాతో మాట్లాడు ఇలా తెలిసి దేవుడు ఏదైతే ఏ వచనం వస్తుందో దేవుడి రోజు నాతో మాట్లాడాడు. ఒక ఆయన ఇలా ముచ్చిలా తెలిసాడు. తెలిస్తే నీవు పోయి ఉరిపెట్టుకోనము అని వచ్చిందంట వచనం. ఏమొచ్చింది? నీవు పోయి ఉరిపెట్టుకోనము అని వచ్చింది. బాగాలేదని చెప్పి మళ్ళా వచ్చి ప్రభు ఈసారి మంచి వాక్యం చేయండి అని చెప్పి మళ్ళా తెచ్చాడు. నీవు చేయలేది త్వరగా చేయము అని వచ్చింది. అంటే నువ్వు గురిపెట్టుకోవడం తొందర చేయదు, నువ్వు లేట్ చేయదు, తొందరగా గురిపెట్టుకోవాలి అర్థం. దిస్ ఈస్ నాట్ ప్రాసెస్. ఇలాగా బైబిల్ చదవాల్సి, బైబిల్ని చదివే విధానాలు అర్థం కావు కాబట్టి ఈనాడు ఎలా పడితే అలా వ్యాఖ్యానం, ఎలా పడితే అలా వివరించడం, ప్రజలకు ఎలా పడితే అలా బోధకులు బోధించడం జరుగుతూ ఉంది సంఘాలలో. అందుకే యాకోబు రాసు తన పత్రికలు అంటాడు 3వ అధ్యాయం 1వ వచనం, బోధకులారా మనకు మరి కఠినమైన తీర్పు ఉన్నదని మీరు ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులకు 2 అంతల ఆశీర్వాదం కాదు, 2 అంతల శాపం ఉంది సరిగా బోధించకపోతే. ఎందుకు అంటే ఒక బోధకుడు ఇక్కడ నిలిచి బోధించే ఒక బోధకుడు బోధకుని యొక్క బోధ మీద నిలిచి ఉన్న ప్రజల జీవితాలు ఆధారపడి ఉంటాయి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈస్ వెరీ సీరియస్ థింగ్. ఇక్కడ బోధించే బోధకుని యొక్క బోధ కూర్చొని వింటున్న జీవితాల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచికి ప్రేరేపిస్తే మంచిగా ఉంటుంది. గలిబిలి చేసావా వాక్యాన్ని, గలిబిలే ఉంటాయి వాళ్ళ జీవితాలు. అందుకే అర్థం కాకుండా వ్యర్థంగా బతుకుతుంటారు బతుకు. ఎందుకంటే టీచింగ్ ఎఫెక్ట్ అన్నమాట. టీచింగ్ ఎఫెక్ట్
సోదరులారా గమనిద్దాం. యెహోషువ గ్రంథంలో చరిత్ర మనకి ఇక్కడ మొదట మనం అర్థం చేసుకుంటే 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించి అరణ్యయాత్రలో వారిని నడిపిస్తూ వారిని కనానుకు చేర్చాడు. ఈ క్రమంలో వారు కనానికి ఇంకా చేరడానికి ముందు ఒక నాయకుడు చనిపోయాడు. ఎవరైనా? మోషే. గొప్ప నాయకుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, దేవుడే నా స్నేహితుడు అన్నవాడు. ఎంత గొప్ప నాయకుడు! ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో ఆయన చనిపోతాడు. 7వ వచనంలో ఏముంది? 34:7 ఏముంది? ద్వితీయోపదేశకాండం అంతే, మోషే చనిపోయాడు. అక్కడికి మోషే యొక్క జీవితం అయిపోయింది, అక్కడ ఆయన కాలం అయిపోయింది. మోషే చనిపోయినప్పుడు అనే మాట. ఇప్పుడు మళ్ళా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? కాబట్టి నీవు లేచి, ఒక నాయకుడు చనిపోయినప్పుడు మరొక నాయకుని దేవుడు ఇక్కడ నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి సందర్భానికి ఇలా చెప్పాలని ఆశపడుతున్నాను. కనాను యాత్రలో ప్రభువు నేర్పిన క్రమము, కనాను యాత్రలో ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువు నేర్పిన క్రమం. మీరు ఏ యాత్రలో ఉన్నారు? ఏ యాత్రలో ఉన్నారు? కొంతమంది నిద్రాయాత్రలో ఉన్నారు. ఇక్కడ నిద్రాయాత్రలో ఉన్నారు. చల్లటి వాతావరణం, మీకు బాగా చల్లగా ఉంది. కర్ణాటకలో మాకు వేడి చెమటలతో పోటీ కొడుతున్నాం మేము, మాకు వర్షాలు. ఈ కనాను యాత్రకే మీ యాత్రలో మీరు మధ్యలో ఆపండి. నిద్ర వస్తే పక్కన డిస్టర్బ్ చేద్దాం. కళ్ళు తెలుసుకుని నిద్రపోండి, ఏం పర్లేదు. ఇదొక ఆర్ట్ అనమాట. నిద్ర వస్తే కళ్ళు తెలుసుకొని నిద్రపోండి, ఏం పర్లేదు. కళ్ళు మూసుకొని నిద్రపోకండి. ఓకే. సో కనాను యాత్రలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నేర్పిన క్రమం. ఐగుప్తుని విడిచారు, అరణ్యయాత్రలో కొనసాగుతూ ఉన్నారు. మధ్యలో మోషే చనిపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యతలు ఎవరు చేపడుతున్నారు? యెహోషువ చేపడుతున్నాడు. యెహోషువ బాధ్యత ఏంటి? ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలి? కనాను యాత్రకు చేర్చాలి. అది యెహోషువ యొక్క బాధ్యత. ఇప్పుడు జరుగుతున్నది యెహోషువ గ్రంథంలో అదే సందర్భం. క్రీస్తుకు పూర్వము 14వ శతాబ్దంలో జరిగినటువంటి చరిత్ర. మనం ఎప్పటి కాలాన్ని ధ్యానిస్తున్నాం? ఏ కాలాన్ని ధ్యానిస్తున్నాం మనం? చరిత్ర ఇప్పుడు క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో జరిగినటువంటి చరిత్రను మనం ధ్యానం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఏ శతాబ్దంలో ఉన్నాం? ఏమా? క్రీస్తు శకం 20వ శతాబ్దమా 21వ శతాబ్దమా? సో 21వ శతాబ్దం. క్రీస్తు శకం 22వ శతాబ్దంలో మనం ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. సో అది కొంచెం మన మనసులో అలా ఆలోచన చేస్తే మనం ధ్యానించబోయే అంశాలు, మనం నేర్చుకునే ఈ గ్రంథం ఎంత విశిష్టమైనదో, ఎంత ప్రాచీనమైనదో మనకు అర్థం కావాలి. అది అలా ఉంచుతాం. ఈ సందర్భానికి మనం వద్దాం. మన అంశం ఏంటి? కనాను యాత్రలో ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువు నేర్పిన క్రమం ఏంటి? క్రమం నేర్పాడు. వారికి నేర్పించినటువంటి క్రమం. లేదా దీన్ని ఇలా కూడా అనుకోవచ్చు. కనాను యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉండవలసిన మౌలిక సూత్రాలు. మౌలిక సూత్రాలు అంటే ప్రైమరీ నీడ్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు స్కూల్స్లో, కాలేజెస్లో ప్రైమరీ నీడ్స్ పిల్లలకు గవర్నమెంట్ వాళ్ళకు ఏర్పాటు చేస్తుంది. సో అలాంటిది ఇశ్రాయేలు ప్రజలకు కనాను యాత్రలో వారు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటి సూత్రాలు. నంబర్ 1 ఏంటి ఆ సూత్రాలు? చూద్దాం. ఇక్కడ ఒక మొదటి వచనం మరలా చదువుతాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును
మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. ఇక్కడ కనాను యాత్రలో మీరు పాటించాల్సిన క్రమం ఏంటి? ఇది దేవుని మనసులో ఉన్నటువంటి క్రమం. ఆలోచించాలి. అమ్మా అయ్యా, కనాను యాత్రలో కొనసాగుతున్నది ఎవరు? ఏ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు ఎన్నుకున్న ప్రజలు? దేవుడు ఎన్నుకున్న ప్రజలు. మీరు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. ఆ ఇశ్రాయేలు ప్రజలు అని ఉంది పాత నిబంధనలో, ఇశ్రాయేలు సంఘము అని ఉంది పాత నిబంధనలో. అర్థమవుతుంది మాట. ఇశ్రాయేలు సర్వ సమాజము అని కూడా ఉంది. పాత నిబంధనలో మనకు సంఘము యొక్క ఛాయ కనిపిస్తుంది. సంఘము కనిపించదు కానీ సంఘానికి సంబంధించిన ఛాయ మనకు పాత నిబంధనలో కనిపిస్తుంది. దేవుడు ఆయన సంఘాన్ని ఎప్పుడు ఊహించాడు, ఎప్పుడు ఆలోచించాడు, ఎప్పుడు సంకల్పించాడు అంటే ఆయన జగత్తు పునాది వేయబడుతుంటే మనం ఆయన యొక్క ఆలోచనలో మనం ఉన్నాం. ఇక్కడ ఈ సంఘములో ఎలా అనుకుందాం మనం? ఇక్కడ సంఘములో దేవుని ఉండవలసిన దేవుని క్రమములు అంతేనా? కనాను యాత్ర అంటే అర్థం ఏంటి? కనాను దేవుని సూచనగా ఉంది. కొంతమంది పరలోకం అంటారు. నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అని అంటే, కనానుకు వీళ్ళు వచ్చిన తర్వాత జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. ఇక్కడ నుంచి వస్తాం. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ పోరాటాలు ఉన్నాయా, యుద్ధాలు ఉన్నాయా, శత్రువులు ఉన్నారా? మళ్ళీ కనాను యాత్రకు వీళ్ళు వెళ్తున్నారు. కనాను యాత్రలో యుద్ధాలు ఉన్నాయా లేవా? బైబిల్ చదివిన చెప్తారు తప్పకుండా. కనాను యాత్రలో యుద్ధాలు ఉన్నాయా లేవా? శత్రువులు ఉన్నారా లేరా? వీళ్ళు పోరాటం చేశారా లేరా? మరి హౌ కెన్ వి కంపేర్? మన కనానును పరలోకానికి ఎలా మనం కంపేర్ చేయగలం? ఎలా పోల్చగలం మనం? మరి కనాను యాత్ర అంటే ఏంటి? అదొక ప్రశ్న. కనాను యాత్ర అంటే ఏంటి అంటే, వీరు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు. ఐగుప్తు దేనికి సాదృశ్యం? చెప్పండి, మాట్లాడదు. ఎందుకంటే నిద్ర వస్తుంది మాట్లాడకపోతే. కనాను ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? సోదరుడా, ఐగుప్తు దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. అంతేనా? బానిసత్వానికి. వీళ్ళకు ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశం, ఐగుప్తు దేశంలో ఏముంది? వీళ్ళు ఎలా ఉన్నారు అప్పుడు? బానిసలుగా. అంతేనా? అది లోకానికి సంబంధించినది, బానిసత్వానికి సంబంధించినది, విమోచన లేని దానికి సంబంధించినది. ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు? దాదాపు 430 సంవత్సరాలు. అక్కడి నుంచి ప్రభు విమోచించాడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. మోషే అనే నాయకుని ద్వారా విడిపించాడు. వారు ఏ రక్తం ద్వారా విమోచించబడ్డారు? బయటకు వచ్చిన తర్వాత గొర్రె పిల్ల రక్తము వారి ద్వారపు బంధములకు కుచరలేదు. వాడు విడిపించాడు. వాడు బయటకు వచ్చాడు. ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత అంటే వారు దేన్ని దాటారు? ఏ సముద్రాన్ని దాటారు? ఎర్ర సముద్రాన్ని దాటారు. సో మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని దీనికి ఆ నిర్గమకాండంలో జరిగిన సంగతులకు జోడించి మీరు చదవండి. అద్భుతంగా అర్థమవుతుంది. వారు మేఘములోను సముద్రములోను నడిచిపోయిరి. వారు బాప్తిస్మము పొందడానికి సాదృశ్యం. బాప్తిస్మం లేదు అక్కడ పాత నిబంధనలో. అది ఒక ఛాయ, సంఘానికి సంబంధించిన ఛాయ. వారు బాప్తిస్మము అక్కడ ఎర్ర సముద్రంలో దాటి వచ్చారంటే అర్థం ఏంటి? ఆ పాపపు ఐగుప్తులో నుంచి వారు ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొంది విడిపించబడ్డారు, విమోచించబడ్డారు. విమోచించబడిన ప్రజలు ఏం చేశారు? నిర్గమకాండం 15వ అధ్యాయంలో విమోచించబడిన ప్రజలు ఏం చేశారు? నిర్గమకాండం 15వ అధ్యాయంలో కొత్త కీర్తన పాడారు, సంతోషంతో కీర్తన పాడారు. అంతేనా? అందులోనే యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవరు లేడు ప్రభువా అని పాడవాడు. మనం కూడా విడిపించబడిన మనం ఏం చేస్తున్నాం? ఆయనను ఆరాధిస్తున్నాం, కీర్తిస్తున్నాం, స్తుతిస్తున్నాం. సో అక్కడ గొర్రె పిల్ల రక్తం, ఇక్కడ మనకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. అంతేనా? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో వెండి బంగారం వంటి చేయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, అమూల్యమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం.
మన విమోచన గొప్పదా, వాళ్ళ విమోచన గొప్పదా? మన విమోచన ఎంత గొప్ప చూడు. మనము యూదులమా అన్యులమా? ఎవరు మనం? చాలాసార్లు అంటారు వాళ్ళు అన్యులు కదా, వాళ్ళు అన్యులు కదా, వాళ్ళ అవిశ్వాసులు. మనమంతా అనే జనాంగం. యూదులు కాని వాడు అన్యుడు, అన్యుడు కాని వాడు యూదుడు. దేవుడు ప్రపంచాన్ని 3 పార్ట్స్ చేశాడు. 1 యూదుడు, 2 అన్యుడు, 3 క్రైస్తవులు. ఇంకా దాంట్లో మీరు ఏమైనా పెట్టుకోండి. యూదులు కానివాడు అన్యుడు, యూదుల్లో నుండి గ్రీకు దేశస్తుల నుండి అన్యుల్లో నుండి వచ్చినవాడు క్రైస్తవుడు, ప్రభువును విశ్వసించినవాడు. దీని అలా మీరు మనసులో పెట్టుకోండి. ఓకే. సో ఈ కనాను యాత్రలో మీరు కొనసాగుతూ ఉండగా ఈ సంఘములు, ఇశ్రాయేలు సంఘం, ఆనాడు ఇశ్రాయేలు సమాజం, ఈనాడు దేవుని సంఘం. దేవుని సంఘములో దేవుడు పెట్టిన క్రమం ఏంటంటే, మోషే చనిపోయాడు, మోషే నిష్క్రమించాడు. ఆయన చనిపోయిన తర్వాత యెహోషువ ఉండాలి. యెహోషువ ఎలా ఉండాలి ఇక్కడ చెప్పాలి. యెహోషువ పాత్ర ఏంటి ఇశ్రాయేలు మీద? యెహోషువ పాత్ర ఏంటి? ఆయన ఎవరు? చెప్తున్నారు నాయకుడు. చెప్పండి, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఉన్న విషయం చెప్పండి. నాయకుడు. అలాగైతే సంఘములో ఏ క్రమం ఉండాలి? ఏ క్రమం ఉండాలి? నాయకత్వం ఉండాలి. ఇది ఎవరు పెట్టిన పద్ధతి చెప్పాలి? దేవుని పద్ధతి. నాయకత్వం. పెద్దలు కావచ్చు, పెద్దలతో పాటు సేవకులు కావచ్చు. సంఘములో నాయకత్వము లేని ప్రజలు ఏమవుతారు? చెడిపోతారు, కట్టు లేక తిరుగుతారు. నాయకుడు ఉండాలి. సార్వత్రిక సంఘానికి నాయకుడు ఎవరు? దేవుడే. సంఘము 2 విధాలు కదా. 1 స్థానిక సంఘం, 2 సార్వత్రిక లోకల్ చర్చ్, యూనివర్సల్ చర్చ్. స్థానిక సంఘం అంటే ఏ ఊరు కా ఊరు స్థానిక సంఘం. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటినీ ఒకే మాటతో చెప్పారు, సార్వత్రిక సంఘం. సంఘములో ఏ క్రమం ఉండాలి? దేవుడు ఏం చెప్పాడు? నాయకత్వం. ఇప్పుడు మరొక మాట, సంఘములో ఎవరి నాయకత్వం? ఇక్కడ అసలైన ప్రశ్న ఇది. ఎవరి నాయకత్వం ఉండాలి? ఎవరు నాయకుడుగా ఉండాలి? ఎవరు నాయకుడుగా ఉంటే బాగుంటుంది? ఈనాడు మీరు సంఘాలు గమనించండి. మీ సంఘం కాదు, సంఘాలు గమనించండి. దేనిని బట్టి నాయకులు చేస్తున్నారో చెప్పండి. గొప్పగా డబ్బుంటే, బాగా తెలివి ఉంటే, ఆ మంచి హోదా ఉంటే, మంచి ఇంటలెక్చువల్ మైండ్ ఉంటే, జ్ఞానం ఉంటే ఆయనే నాయకుడు. సంఘములో దేవుని నాయకత్వం ఉండాలి. ఇక్కడ నాయకులు ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. దేవుని జోక్యం ఉంది ఇక్కడ. దేవుని జోక్యం లేకుండా ఎవడు పడితే వాడు సంఘములో నాయకుడుగా ఉండడానికి వీలు లేదు. ఇది మనిషిది కాదు, సంఘం మానవుని కాదు, ఇష్టానుసారంగా ఆడుకోవడానికి. ఇది దేవునిది. సంఘం కోసం రక్తం ఇచ్చి వెల ఇచ్చి కొన్నాడు ఆయన. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. మన సంఘం, తన సంఘం. ఈనాడు మన సంఘం, కుల సంఘం, ఈ కుల గజ్జి లోకంలో అలాగుంది, ఇక్కడ అలాగే ఉంది. ఇక్కడ కాదులే సంఘాలు. అర్థమవుతుందా? మన సంఘం, తన సంఘం. ఇది మన సంఘం కాదు, ఇది నాది. ఇది నేను చెప్పినట్లు వినాలి. నువ్వు నా మాట ప్రకారం వినాలి. నువ్వు నా మాట ప్రకారంగా వినకపోతే గెట్ అవుట్ అనడానికి వీలు లేదు. సంఘంలో ఎవరి నాయకత్వం ఉండాలి? ఎవరి నాయకత్వం స్థిరమైనది? దేవుని నాయకత్వం. మోషే ఉన్నంత కాలం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరు వస్తారు? యెహోషువ వస్తాడు. యెహోషువ తర్వాత మరొకరు. పౌలు, పేతురు తర్వాత పౌలు తర్వాత బరబ్బా. ఇలా దేవుని నాయకత్వం అంటే నియమించేవాడు ఆయన. ఏ సంఘం అయితే దేవుని నాయకత్వానికి ఒప్పుకుంటుందో ఆ సంఘమే నిజమైన క్రమము కలిగిన సంఘం. సంఘములో దేవుడు నియమించిన క్రమం. యెహోషువ ఆయన నాయకుడుగా ఉండాలన్నది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. సరే, నాయకుడిగా ఉండాల్సిన వాడు ఎలా ఉండాలి? నాయకుడు అనేవాడు మనకు తీతు పత్రిక, తిమోతి పత్రిక ఎన్నో ఉన్నాయి. పెద్దగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి?
సేవకుడిగా ఉండేవారు ఎలా ఉండాలి, ఇలా చాలా ఉన్నాయి. ప్రాముఖ్యంగా మన మైండ్లో అలా ఫిక్స్ అవ్వడానికి నేను 3 మాటలు చెప్తాను, 3 విషయాలు చెప్తాను. నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే చూడండి 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చెయ్య. అక్కడ మీరు అలా అలా దాన్ని అలా ఉంచుకోండి, మీ మనసులో ఉంచుకోండి. ఇప్పుడు నేను మరొక వచనాన్ని మీకు నేను చెప్తాను. 10వ వచనం చదవండి. 10వ వచనం చూడండి. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగో ఆజ్ఞాపించెను. ఇప్పుడు 7వ వచనంలో ఎవరితో మాట్లాడుతున్నారు కొంచెం మీరు మైండ్ పెట్టుకోండి. 7వ వచనంలో ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు యెహోషువతో మాత్రమే. ఇలా అనుకుందాం, యెహోషువ ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? ఇక్కడ దేవునితో. మరలా 10వ వచనంలో ఎక్కడికి వచ్చాడు? ప్రజల అవసరాలు తెలుసుకోలేనోడు, ప్రజలను సమీపించలేనోడు నాయకుడు కాలేడు. నేను దేవునితో మాత్రమే ఉంటా కదా, వాక్యం మాత్రమే చదువుకుంటా, నా రూమ్లో నేను వాక్యం చేసుకుని నేను ప్రార్థన చేసుకుంటా, దేవుడు నేను దేవుడు. అవునా? ఈ ఆత్మ ప్రమాణంతో ఐక్యమయ్యే వరకు నేను దేవునితో. కానీ నాయకుడు అనేవాడు దేవునితో సహవాసం ఉండాలి, అట్ ది సేమ్ టైం ప్రజలతో. నాయకుడు సరి అయిన సహవాసం కలిగిన వాడు. నాయకుడు అనేవాడు ఎవరంటారు? సరి అయిన సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి, ప్రజలతో సహవాసం ఉండాలి. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. మనకి ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది అర్థం కాకపోతే కష్టం. బయట చాలా నేర్చుకుంటాం మన కమ్యూనికేషన్ స్కిల్. సో ఈ నాయకత్వం దేవునితో ఈ ట్రయాంగిల్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. దేవునితో, నాయకునికి దేవునితో సహవాసం ఉండాలి, అలాగే నాయకునికి ప్రజలతో సహవాసం. అప్పుడే దేవునితో కలిసి మనం ఆనందించగలం. దేవునికి ఈ నాయకునికి మధ్య సహవాసం ఉంది అని ప్రజలకు అర్థం కావాలి. అర్థమవుతుందన్నమాట. ఇలా అర్థం కాకపోతే నాయకత్వానికి అర్థమే ఉండదు. సో నాయకత్వ బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది. సరే, మనం అక్కడ ఎక్కువ నిలబడాల్సిన అవసరం లేదు. కానీ నాయకుడు అనేవాడు ఒకటి సహవాసము కలిగి ఉండాలి. సహవాసం. రెండు సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. 27 చూడండి ఒకసారి. వారికి నాయకుడుగా ఉండుటకు సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచు. ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడు యెహోషువ? ఇక్కడ యెహోషువ ఆత్మను పొందినవాడు మాత్రమే కాదండి, ఇక్కడ యుద్ధం చేస్తున్నటువంటి వాడు యెహోషువ. అక్కడ కింద అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధానికి సరిపోయిన వాడు. ఇదిగో యెహోషువ గురించి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషే, ఆ యెహోషువ ఉన్నాడు చూడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆ సామర్థ్యం కలిగిన వాడిని నువ్వు ఎన్నుకో, నువ్వు తీసుకో, నువ్వు పిలుచుకో. చక్కగా పని చేయగలడు, చక్కగా పోరాడగలడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాయకుడు ఎలా ఉండాలి? ఒకటి సహవాసం కలిగి ఉండాలి. 2 అదే ప్రార్థన చెప్పండి. ఈ ప్రార్థన వచ్చిన బాధ కదా ప్రార్థన. ఆయన సామర్థ్యము కలిగిన నాయకుడు. ఏముంది ఆయనలో? స్ట్రెంగ్త్ ఉంది, ఆయనలో సామర్థ్యం ఉంది. ఏ స్ట్రెంగ్త్? పోరాడదగిన వాడు. దేన్ని తీసుకొని? కత్తిని తీసుకొని పోరాడదగిన వాడు. కత్తిని తీసుకొని. ఈరోజు మన కత్తి ఏంటి? ఈరోజు మన కత్తి ఏంటి? రకరకాల కత్తులు పట్టుకుంటున్నారు అన్నాడు. మాటల కత్తులు, తిట్ల కత్తులు, కోట్ల కత్తులు. సంఘాలలో రకరకాల కత్తులు వాడుతున్న విశ్వాసులు. అర్థం చేసుకోండి, మన కత్తి ఒకటే. మన కత్తి ఇదే. నిన్నెవరైనా దూషించారా? వాక్యాన్ని చదువు, ప్రార్థన. నీ మీద ఎవరైనా యుద్ధానికి వస్తున్నారా? వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి. అంతేగాని నీవు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. వాక్యం అనే ఖడ్గం. ఈ ఖడ్గం ఎటువంటిది? 2 అంచుల వాడి. ఇటువైపు వాడి ఉంటుంది, ఇటువైపు వాడి ఉంటుంది.
రెండంచుల వాడి గల ఖడ్గం, ఎటువంటి ఖడ్గము కంటేను అని మాట ఉంది హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం. రెండంచుల వాడి గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిన ఖడ్గం, దేవుని మాటలు. దేవుని మాట. గిద్యోను దగ్గరికి వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను దగ్గరికి అమాలేకీయులు వచ్చారు. వారి దగ్గర అక్కడ ఉన్నటువంటి సహోదరుడు లేదంటే రూబేను గోత్రం వారు గిద్యోను దగ్గరికి వచ్చి, నీవేనా యుద్ధానికి వెళ్ళేది, మేము లేమా, మమ్మల్ని ఎందుకు పిలవలేదు, నువ్వు మాత్రమేనా, నీవేనా పోరాడదగిన వాడు, నీవేనా సామర్థ్యుడు అన్నప్పుడు గిద్యోను ఏమన్నాడు? నేనే అన్నాడా? అనలేదా? అయ్యా మీ సామర్థ్యం ఎంత, నా సామర్థ్యం ఎంత. ఇక్కడ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, మృదువైన మాట ఏం చేసిందంట? ఆహా, ఎంత అద్భుతమైన మాట. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అంత అద్భుతమైన సంఘాలలో నాయకత్వం అనేది ఎలా ఉండాలంటే, సంఘర్షణను ప్రేమించాలి, సమాధానం చేయాలి, సమాధానపరచాలి. మా నాయకుడు మాత్రమే కాదు, సంఘంలో మనమంతా కూడా కోపము రేపటం కాదు, మృదువైన మాటలు నేర్చుకోవాలి. మృదువైన మాట. మన ప్రభువు గెత్సెమనే తోటలో నిలబడి ఆయన మాట్లాడుతున్న మాటలకు బంధించడానికి వచ్చిన ఆ భటులు, బంధించడానికి వచ్చినటువంటి వారు ఆ కత్తులను కింద పడేసి కూర్చున్నారు ఆయన మాట్లాడినప్పుడు. ఆయన నోటి నుండి వచ్చి ఆ దయగల మాటలు విని వారు ఏ చేయాలో వాళ్ళు వచ్చినటువంటి ఆ కీడు సంబంధమైన పని మర్చిపోయారు. వాళ్ళు మనలో, మన కుటుంబాలలో, మనమున్న వీధిలో ఎంతమంది మన మాటలను బట్టి మంచి సాక్ష్యం కలిగి వాళ్ళ క్రైస్తవులంట, వాళ్ళ నోరు తెరిచే డ్రైనేజ్ కంపు అంటున్నారా? మాట ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి. మృదువైన మాట ఎంత క్రోధమైన చల్లార్చుతుంది, ఎంత క్రోధమైన చల్లార్చుతుంది. నాయకుడు సామర్థ్యం కలిగిన వాడుగా ఉండాలి. వాక్య ఖడ్గాన్ని ఇక్కడ యెహోషువ ఆత్మీయ సామర్థ్యం కలిగిన వాడు. ఇక్కడ యుద్ధం చేస్తున్నాడు, శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు. మన శత్రువు అయిన అపవాది మన మీద అగ్ని బాణములు వేయడానికి వాడు వచ్చినప్పుడు ఆర్పివేసే శక్తిమంతులు కావాలి అంటే ఏం చేయాలి? వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేపట్టాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అక్కడ ఆత్మాయుధాలు చెప్పాడు. సోదరుడా, నాయకుడు సహవాసం కలిగి ఉండాలి, 2 సామర్థ్యం కలిగి ఉండాలి. మూడో యెహోషువ గ్రంథం 24:15 చూడమని చెప్తారా? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు. ఇప్పుడు చెప్పండి, నాయకుడు అనేవాడు ఏం కలిగి ఉండాలి? మీరే చెప్పండి. ఆ ప్రాసన సహవాసం, సామర్థ్యం. ట్రై చేయండి. ఇప్పుడు యెహోషువ ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఎదుట నిలబడి నేను నా ఇంటి వారు, అవుట్ ఆఫ్ 12 lakhs members, 12 లక్షల మంది మధ్యలో నిలబడి యెహోషువ మాట్లాడుతున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించు. ఆయన సాక్ష్యం. యెహోషువ సాక్ష్యం కలిగిన వాడు నాయకుడు. సాక్ష్యం కలిగిన నాయకత్వంలో సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఎంతైనా ప్రాముఖ్యమైన. ఈనాడు ఎంతమంది నాయకులు అన్నవారు చక్కగా ఆరంభించి ముగింపులు ఎంత నాశనం. ఆరంభం బాగుంది, అందరూ ఆరంభిస్తారండి, కొందరే ముగిస్తారు. అందరూ ప్రారంభిస్తాం, ముగించడం చాలా కష్టం. అర్థమవుతుందా? మోషే అంటాడు, నా దినముల అంతము ఎట్లుండునో నాకు తెలుపు ప్రభువా. ఈ రోజు బాగా భక్తిగానే ఉన్నా, ఈ రోజు నీకు బాగా నేను సేవిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, చక్కగా పాడుతున్నాను, చక్కగా నేను సంఘానికి వస్తున్నాను. ఏ రోజు నేను పడిపోతున్నాను నాకు తెలియదు. ప్రభువా నాకు సహాయం చేయండి, నన్ను బలపరచండి, నాకు తోడుగా ఉండండి. నా తుద మట్టుకు నిన్ను గణపరచడానికి నాకు సహాయం చేయండి. నా తుద మట్టుకు అసెంబ్లీస్లో ఎంతో మంది పెద్దవాళ్ళు ప్రభువును సేవించి ఆయన మంచి సాక్షులుగా, అందులో దేవుని దాసుడు ఎవరు?
ఎందుకు మనం అనుకోకూడదు? ప్రభా నన్ను అలా దీవించు. ఆలోచించుకుందాం. సంఘంలో దేవుడు పెట్టిన క్రమం, నాయకత్వం. రెండవది ఏంటంటే 15వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. 15వ వచనం అక్కడే మొదటి నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికి ఇచ్చు దేశమును స్వాధీనపరచుకునే వరకు మీరు సహాయము చేయవలెను. ఇక్కడ రూబేనీయులు, గాదీయులు మొత్తం 12 గోత్రాలలో ఈ 2 గోత్రాలు 2.5 గోత్రాలు, రూబేను, గాదు, మనస్సే అర్ధ గోత్రం. ఈ 2.5 గోత్రాలు యోర్దాను యువతలు ఉన్నారు. వారు యోర్దాను యువతలు ఉంటారు. 10.5 గోత్రాలు యోర్దాను యువతలు ఉంటారు, ఇటువైపు ఉంటారు. ఈ సహోదరులకు సహాయం చేయాలంటే వీళ్ళు ఉండాలి. వీళ్ళలో యుద్ధ నాయకులు ఉన్నారు, వీళ్ళలో సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళలో బలమైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, మీరు వచ్చి వీళ్ళకి సహాయం చేయండి, మీరు తప్పకుండా సహాయం చేయండి అన్నారు. అప్పుడు ఏమన్నారంటే వారు తప్పకుండా మేము వస్తాం, తప్పకుండా మేము సహాయం చేస్తాం. 16వ వచనంలో మాట మాట్లాడుతాం, తప్పకుండా మేము సహాయం చేస్తాం ఉన్నాం. ఇక్కడ యెహోషువ మాటకు లోబడి శత్రువులు అంతము చేసేంత వరకు తన సహోదరుల మధ్య ఉన్నారు. ఆ తర్వాత మరలా వాళ్ళ గోత్రాలు వెళ్ళిపోయారు, వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారు. నమ్మకత్వం ఎంత మంచి నమ్మకత్వం చూడండి సోదరుడా, సోదరి. దేవుని సంఘములో నమ్మకత్వం చాలా అవసరం. నీవు పని చేసేది చీపురు ఊడ్చే పనైనా ఏముండాలి నీకు? ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. నేనెందుకు చేయాలి? నీవే చేయాలి. సోదరుడా, నేను చేయాలంటే నీవే చేయాలి, నీవే చేయాలి. ఎవరికి అప్పగించబడిన పని వారు చక్కగా చేయాలి. ఈ నమ్మకత్వం లేకపోతే, నీకు ఇచ్చిన ఈ చిన్న దానిలో నీకు నమ్మకంగా నువ్వు లేకపోతే దేవుడు ఎలా దీపిస్తాడు చెప్పండి? దేవుడు ఎలా జీవిస్తాడు? దేవుడు 2 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 5 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 10 తలాంతులు ఒకరికి ఇచ్చాడు. వాళ్ళు మరలా ఆయన వచ్చిన తర్వాత వారు లెక్క చెప్పే విధానం చూశారు. మనం గమనిస్తున్నాం కదా వాక్యంలో. మన పని, మన నమ్మకత్వం ఎంత దేవుని మహిమపరిచేదిగా ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. యుద్ధ సన్నద్ధులైన సహోదరులు సహాయం చేయాలి అన్నారు. ఈ సహాయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘంలో చేసే పనిలో సహాయం, సహోదరుల పనిలో సహాయం, సహోదరుల పనిలో సహోదరుల సహాయం, సంఘాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహకారం ఎంతైనా అవసరం. ఈ సహకారం లేకపోతే పని చేయలేము. సహకారం ఉండాలి. నా దారి నాదే, మీ దారి మీదే అనుకుంటే ఎలా ఉంటుంది? ప్రతి విషయంలో సహకారం ఉండాలి. ఈ కోఆర్డినేషన్ అనేది లేకపోతే, ఈ సహకారం లేకపోతే చాలా కష్టం. ఈ హార్మోని లైఫ్ ఉండాలి. అనుకూలమైనటువంటి జీవితం. నీ ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, పని ఉండొచ్చు, మేబీ నువ్వు చాలా బిజీ ఉండొచ్చు. ఏది ఏమైనా అనుకూలంగా ఉండాలి. నీ ఎబిలిటీ కాదు దేవుడు అడిగేది, నీ అవైలబిలిటీ అడుగుతాడు దేవుడు. నీ ఎబిలిటీ కాదు, నీ సామర్థ్యంగా, నీ అవైలబిలిటీ. నువ్వు ఎంత అనుకూలంగా ఉన్నావు దేవుడికి? ఎంత అనుకూలంగా ఉన్నావు? సువార్త పనిలో ఎంత అనుకూలంగా ఉన్నావు? పెద్దలకు నువ్వు సహకరించే విషయంలో ఎంత అనుకూలంగా ఉన్నావు? సంఘము యొక్క పనిలో ఎంత అనుకూలంగా ఉన్నావు? ప్రతి వారు తన సొంత కార్యంలో చూసుకొనిచున్నాడు కానీ ఆ యేసుక్రీస్తు కార్యంలో చూడట్లేదు. ఫిలిప్పీ సంఘానికి పౌలు రాసి మాట్లాడుతున్నాడు. ఎంతసేపు నేను నా ఫ్యామిలీ లైన్ వేసుకుని అక్కడే నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు, నేను, అంతే. నా ఉద్యోగం, నా లైఫ్, నా కెరీర్. దేవునికి సంఘాన్ని ఇచ్చాడు, బాధ్యతని ఇచ్చాడు, పనిని ఇచ్చాడు. ఇది ప్రాముఖ్యమైనది. సోదరుడు, నమ్మకత్వం ఉండాలి. ఇందులో 3 విషయాలు మీరు అలా జస్ట్ జ్ఞాపకం చేస్తాను, వివరించండి. కానీ వారి నమ్మకత్వంలో ఒకటి పరిచర్య. 15వ వచనంలో పరిచర్యలో నమ్మకత్వం. రూబేనీయులు, గాదీయులు, మనస్సే అర్ధగోత్రం వారు 15వ వచనంలో పరిచర్యలో నమ్మకత్వంగా ఉన్నారు. మీరు అది ఏంటో మీరు ధ్యానం చేయండి. నెక్స్ట్ మరొక వచనం 1:14 వచనంలో మీరు గమనిస్తే, వారి పిల్లలకు భద్రత కావాలి.
రూబేనీయులు, గాదీయులు, అర్థగోత్రపు వారు మా పిల్లలకు మాకు భద్రత కావాలని వారు కోరుకుంటా ఉన్నారు. అప్పుడు వారు సంఖ్యాకాండంలో 32వ అధ్యాయంలోనే 16-17 వచనాల్లో మోషేకు వారు విన్నపం చేసుకున్నారు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 16-17 వచనాల్లోనే వారు మోషేకు విన్నవించుకున్నారు, అయ్యా మా పిల్లలకు మాకు ఒక మంచి మేత స్థలం ఉండే ఒక స్థలాన్ని ఇవ్వండి అయ్యా, మాకు పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, వాటిని పోషించుకోవడానికి ఏం కావాలి మాకు మంచి మేత స్థలాన్ని చూపించండి. ఒకసారి ఆ వచనం చదువుదాం, జస్ట్ అలా చదివి మొదలుదాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం, త్వరగా 32వ అధ్యాయం 16-17 చూడండి. 32-16. అందుకు వారు అతని యొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలమునకు చేర్చే వరకు మేము వారి ముందర యుద్ధములకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసించాలి. అయ్యా వింటున్నారు మాట. రూబేనీయులు, గాదీయులు, మనష్షే, అర్థగోత్రపు వారు మోషేతో ఏ మనవి చేస్తున్నారు? మనవి చేస్తున్నారు ఏమని? అయ్యా మా పిల్లలకు భద్రత కావాలి, ప్రాకారాలు మేము కట్టుకొని ప్రాకారాల మధ్యలో నివసించాలి, మా పశువులకు మందలు కావాలి, మందలకు మేత కావాలి, మంచి మేత గల స్థలం ఇవ్వండి. ఏంటి పశువులు, మేత, ప్రాకారము, ఈ బాధ ఏంటి అనుకుంటున్నారు? వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మోషేను, అయ్యా వాక్యం అనే మేత మనం అర్థం చేసుకోవాలి. మనకు దాన్ని ఎలా అప్లై చేసుకోగలం? మా పిల్లలకు ప్రాకారాలు కాదు. అమ్మా మీ పిల్లలకు వాక్యం అనే ప్రాకారం ఉందా? ప్రార్థన అనే ప్రాకారం ఉందా? కన్నీటితో మీ పిల్లల కోసం ఇప్పుడు ప్రార్థన చేయకపోతే రేపొద్దున మీరు ఏడవలసి వస్తుంది. ఈ వయసులో ఉన్నప్పుడే మీరు కన్నీళ్లతో ప్రార్థన చేయకపోతే రేపొద్దున మిమ్మల్ని ఏడిపిస్తారు. అప్పుడు ఏడ్చలాభం లేదు. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ అనే ఇద్దరు దైవజనులు, వాళ్ళ అమ్మగారు సూసన్నా వెస్లీ గారు ప్రతిరోజు వారిద్దరి కుమారులను కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉదయకాలంలో లేచి కన్నీటితో ప్రార్థన చేసి ఏడ్చి ప్రభా వీళ్ళు లోకంలో కలిసిపోకుండా మీరు కాపాడండి ప్రభా, మీ కొరకు గొప్ప పాత్రలుగా వాడకండి ప్రభా అని ప్రతి దినం ఏడ్చి ప్రార్థన చేస్తుంటే జాన్ వెస్లీ అనే దైవజనుడు గొప్పగా సేవకుడయ్యాడు. చార్ల్స్ వెస్లీ అనే వ్యక్తి గొప్ప పాట పాడేవాడు. ప్రార్థన చేస్తున్నామా? దేని విషయంలో నమ్మకత్వం ఉండాలి? ఒకటి పరిచర్యలో నమ్మకం, రెండవది ప్రార్థనా జీవితం. ఎంతకాలమైంది నువ్వు ప్రార్థన చేయక? అయ్యా సోదరుడా సోదరు, నీ ప్రార్థనా జీవితాన్ని ఆపేసేంతకాలం. ప్రార్థనా జీవితాన్ని కట్టుకుంటున్నావు, ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు, అడుగుతున్నావు, మనవి చేయాలి. అయ్యా మా పిల్లలకు ప్రాకారాలు కావాలి, మా పశువులకు మేత కావాలి, మా జీవనం మేము బ్రతకాలి, మోషే గారు సహాయం చేయండి. ప్రభా నా పిల్లలు బ్రతకాలి, వారి లోకంలో కలిసిపోకూడదు, వారు నీకోసం గొప్ప పాత్రలుగా వాడబడాలి. మన పరమ మోషేకు మనం చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. ప్రార్థన జీవితంలో నమ్మకం. మూడో అక్కడే యెహోషువ 1:16, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదాం, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో చాలు. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాం, నువ్వు మాకు ఆజ్ఞాపించినంతా చేస్తాం. అంటే దీని ఏమంట? సమర్పణ, కమిట్మెంట్ అనేది ఉండాలి. నమ్మకత్వం అనేది పరిచర్యలో నమ్మకత్వం, ప్రార్థించుటలో నమ్మకత్వం, సమర్పణలో నమ్మకత్వం. సమర్పణ ఇచ్చుటలో దేవునికి ఇచ్చే విషయం. అన్నిటికీ ఖర్చు పెడతాం, లక్షలు ఖర్చు పెడతాం. మన విలాసాలకు, మన సొంత విలాసాలకు లక్షలు ఖర్చు పెడతాం. దేవుని విషయానికి వచ్చేపాటికి ఏం చేస్తాం? కౌంట్ మొదలు పెడతాం. దేవుని దగ్గరికి వచ్చేపాటికి చాలా సంఘాలు ఇది ఒక మాయరోగం, అర్థమవుతుందా? అందుకే ఈనాడు సంఘాలు విస్తరించట్లేదు.
దేవుని పని జరగట్లేదు. ఆదిమ సంఘం చూడండి ఒకసారి, వారు కలిగి ఉన్నదంతయు వారు అమ్మి వాటి వేళ తీసుకొచ్చి అపొస్తలుల పాదాల యొద్ద పెట్టారు. అంటే అంతా మొత్తం అమ్ముకొని తీసుకొని రమ్మని కాదు ఇక్కడ మనకు అప్లికేషన్. కమిట్మెంట్ అనేది ఒకడు మొదట సిద్ధ మనసు కలిగి ఉంటే అతడు కొద్దిగా ఇచ్చినది ప్రీతికరం అవుతుందట. మొదట సిద్ధ మనసు ఉండాలి, ప్రిపరేషన్ మైండ్ ఉండాలి, కమిట్మెంట్ మైండ్ ఉండాలి. అర్థమవుతుంది మాట, కమిట్మెంట్ మైండ్ ఉండాలి, సమర్పణ జీవితం. సోదరి సోదరుడా, మన భారతదేశం బాగుపడడానికి కారణం ఎవరంటారు? మన భారతదేశము క్రైస్తవుడు ప్రేమను అన్నాడు, మీరు రాకపోతే మరణిస్తే ఎవరిని విమర్శించాలి? అండ్ ఏ సంఘం అయితే